హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది కదండి. ఈ సంవత్సరంలో వస్తున్న మొదటి మాసమైన చైత్ర మాసంలో వస్తున్న సంకష్టహర చతుర్థి మనకి ఏప్రిల్ మాసంలో ఎప్పుడు వస్తుంది, తిది నక్షత్రము, చంద్రోదయ సమయము, ముఖ్యంగా ఈ మాసంలో స్వామివారిని కొలిచే నామం పేరు, పీఠం పేరు, విశిష్టత, నైవేద్యము కొత్తగా మొదలుపెట్టుకునే వాళ్ళు మొదలుపెట్టుకోవచ్చా, ఈ మాసంకి సంబంధించి సంకష్టహర చతుర్థి గురించి క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. మనిషి అన్న తర్వాత మొండి కష్టాలు కానీ కోరికలు కానీ లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మనకున్నటువంటి మొండి కష్టాలని కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైనటువంటి ఆగణనాథని విశేషంగా పూజించి చేసుకునే వ్రతాన్నే మనము సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత 3-4 రోజులకు వచ్చే, అంటే ఆ గణనాథునికి ఎంతో ప్రీతికరమైన చవితి తిదండి. అంటే పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజులకు వచ్చే చవితి తిథి రోజున మనము ఈ సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతము జరుపుకుంటాము. సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఆ చంద్రభగవానికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, వ్రత కథ, ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. 2026వ సంవత్సరంలో చైత్ర మాసంలో ఎప్పుడు వస్తుందంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026వ సంవత్సరము ఏప్రిల్ నెలలో 5వ తేదీ ఆదివారం రోజు మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటామండి. ఈరోజు తిది తదియా తిది, కానీ పగలు 17 వరకు ఉంటుందండి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. చవితి తిది మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 5వ తేదీ ఆదివారం రోజు పగలు 10:08 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 6వ తేదీ సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మనకి చంద్రోదయ సమయంలో రాత్రిపూట తిది చవితి తిది ఎప్పుడు ఉంటుందో ఆ రోజే మనము సంకటహర చతుర్థి జరుపుకుంటాము. కాబట్టి 5వ తేదీ ఆదివారం రోజు వస్తుందండి. మనము ప్రతి నెల కూడా స్వామివారిని ఒక్కొక్క నామం పేరు, పీఠం పేరుతో కొలుస్తాము. ఈ చైత్ర మాసంలో స్వామివారిని కొలిచే పీఠము పేరు వినాయక పీఠము. స్వామివారి పీఠంతో మనకి ఈ చైత్ర మాసంలో రావడం చాలా విశేషం. స్వామివారిని పీఠం వేసి ప్రతిష్ఠించుకునేటప్పుడు ఈ పీఠం పేరు చెప్పుకోవాలి. ఈ నెలలో స్వామివారిని కొలిచే నామం పేరు వికట మహాగణపతిగా పూజిస్తాము. ఓం వికట సంకష్టహర మహాగణపతయే నమః. నామాన్ని మనము 3, 5, 9, 11, 108 సార్లు అలా మనం పూజ చేసుకునేటప్పుడు చదువుకోవాలి. లోనే ఉంది మనకున్న వికటాలన్నింటినీ తొలగించడం. వికట అంటే కష్టతరమైన, మన జీవితంలోని ఎటువంటి వికటాలు అంటే కష్టాలను తొలగించడం అని అర్థం. ఈరోజు విశేషంగా స్వామివారిని పూజిస్తే మన జీవితంలో ఉన్న వికటాలన్నీ కూడా తొలగుతాయి. స్వామివారి పీఠం పేరుతోటి వికట మహాగణపతిగా పూజించడము చాలా మనకి చంద్రోదయ సమయము 2026వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం రోజు రాత్రి 9:50 ఇక కొత్తగా ప్రారంభం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చా అంటే చైత్ర మాసంలో చక్కగా కొత్తగా ప్రారంభించుకునే వాళ్ళు ప్రారంభించుకోవచ్చండి. ఇంకా లేదు మంగళవారం వచ్చిన రోజే మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మనకి మే నెలలో వస్తుందండి సంకటహర చతుర్థి, అప్పుడు కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఈ చైత్ర మాసంలో అయితే ఎటువంటి అభ్యంతరం లేకుండా మొదలు పెట్టుకోవచ్చండి. ఇంకా ఈరోజు ఆదివారం వస్తుంది కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ అయితే పూజ చేసుకునేట్లయితే నాన్ వెజ్ తినకూడదు, ఇంట్లో వండను కూడదండి. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, స్వామివారికి ఇష్టమైన జామ పండు, నువ్వుల ముద్దలు, ఇలా స్వామివారికి ప్రీతికరమైనవి నైవేద్యంగా పెడతామండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి చైత్ర మాసంలో ఏప్రిల్ మాసంలో వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషంగా చైత్రమాసంలో వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.